నిజంగానే నాకసలు వంటలు రావా? అంటే నేను ఇన్ని రోజులు అనుకున్నాను. అబ్బా! నేనేమన్నా వంటలు జేస్తానా? అసలు చాలా బాగా వంటలు జేస్తాను అనుకోని నాకు నేనే ఫీల్ అయిపోయినా. కాకపోతే మా మిన్ని అయితే నా గాలి తీసేసిందనమాట. అసలేమైంది? ఈ మిన్ని ఏంటి? మిన్ని గోల ఏంటి? ఏమంది? అనేసి అనుకుంటుండ్రులే. అయితే రీసెంట్‌గా నేను షూటింగ్‌కెళ్ళినా గదా! అప్పుడు మిన్ని ఎవరు అంటే మా ఆడపడుచనమాట. సో, ఇంగ తనైతే కాల్ జేషింది. ఇంగా మాట్లాడుతూ ఉంటే అస్సలు నీ వంటలు మా అన్న తింటున్నాడంటే గ్రేట్ వదిన. అప్పుడప్పుడు అనిపిస్తది నీ వీడియోలు చూస్తున్నప్పుడు గట్ల గాదు వదిన గిట్లా జేయాలని జెప్పాలనిపిస్తది. అనేసి ఇంగా అనేసిందనమాట. అయ్య బాబోయ్! ఈ అమ్మాయి ఏంటి ఇంత మాట అనేసింది. నిజంగానే నాకు వంటలు రావా? అంటే నేను చేసే ప్రాసెస్ కరెక్ట్ కాదా? అని నాకనిపిచ్చింది. అది కూడా ఒక నిజమే లెండి. ఎందుకు అనంటే నాకు పెద్దగా వంటలు రావు. పెళ్లి ముందు వరకు పెద్దగా జేసింది గూడా లేదనమాట. ఇప్పుడిప్పుడు కొంచెం పిల్లల్ని ఇంప్రెస్ చేయడానికి, మా ఆయన్ని ఇంప్రెస్ చేయడానికి యూట్యూబ్‌లో చూసైతే అడపదడప చేస్తున్నాను. అంతకుముందయితే నార్మల్‌గా బెండకాయ, దొండకాయ, వంకాయలు గివ్వే వండుకునే టమాటా ఏసామా, వండేసామా. కాకపోతే ఇప్పుడు అట్లా కాదు. కొన్ని కొన్ని రెసిపీస్ అయితే ఇంగా ఏమంటారు ఎక్స్‌ట్రాగా నేనైతే నేర్చుకున్నాను. సో, ఏంటంటే ఇక్కడికొచ్చిన తర్వాత మా ఆయనతో పాటు ఇక్కడ నార్త్ సైడ్ వచ్చిన తర్వాతనైతే చాలా రెసిపీసే నేర్చుకున్నానండి. సో ఏంటంటే నాకు నేను యూట్యూబ్‌లోనే చూసి చేస్తా ఉంటాను వంటలు. మాక్సిమం తెలిసిన వంటలైనా సరే అప్పుడప్పుడు కన్‌ఫ్యూజ్ అయిపోతాననమాట. ఏది ముందేయాలి, ఏది వెనకేయాలి అనేది నాకిప్పటికి కన్‌ఫ్యూషనే. అందుకనే ఖచ్చితంగా వంట చేసే ముందు ఒక్కసారి యూట్యూబ్‌లో చూసి చెక్ చేసుకొని, ఆ తర్వాత వంటయితే స్టార్ట్ చేస్తా అనమాట. ఈ మజ్జిగ చారు కూడా చూస్తున్నారు కదా! దీంతో చిన్నపాటి యుద్ధమే చేశాననమాట. నేను సింపుల్‌గా 5 మినిట్స్‌లో చేసుకునేదాన్ని. ఓహో! 2, 3 మినిట్స్ పట్టిందనమాట నాకైతే. అంటే వీడియో 2, 3 మినిట్స్ పట్టిందంటే బయట చేయడానికి ఎంత టైం పట్టిందో మీరు అర్థం చేసుకోవచ్చు. సింపుల్‌గా ప్రాసెస్ అయితే చెప్తా ఇనుకోరి. కడాయి పెట్టుకొని, ఆయిలేసుకొని, ఆహ్, పోపు దినుసులన్నీ వేసేసుకొని, మినపప్పు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు అవన్నీ వేగిన తర్వాత ఇందులో ఎక్స్‌ట్రాగా నేనేంటి అంటే శనగపిండిని వాటర్‌లో కలుపుకొని యాడ్ చేసినాననమాట. కొంచెం చిక్కగా వస్తదని. అంతే ఇంగ మజ్జిగ చారుని మిక్సీ పట్టుకొని, అల్లేసుకొని, ఉప్పు సెట్ చేసుకుంటే అయిపోతది. ఎంతో టేస్టీ మజ్జిగ చారు